హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా నా దేవా నాయన, మరి ప్రత్యేకంగా విశేషమైన దినము నాడు నా దేవా, ఇదిగో ప్రభువా, ఈ సంఘముతో, ఈ చిన్న మందతో నా తండ్రి నాయన, మరి విశేషంగా భార్య భర్తలతో నా తండ్రి నాయన నువ్వు ఉండమని, నా తండ్రి నాయన నా ద్వారా ప్రభువా, నా దేవా, మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని, మా జీవితాలను నూతనపరచమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ వైవాహిక జీవితము 15 సంవత్సరాలు దాటి, మీ వైవాహిక జీవితము 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరంలో ప్రవేశించినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాను. ఇది చాలా గొప్ప రోజు. మీ జీవితాలలో సుదీర్ఘ ప్రయాణం చేశారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది మొన్ననే కదా పెళ్ళి అయిందని, అట్లా గడిచిపోయాయి మీ వైవాహిక జీవితంలోని 15 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న మీ ఇద్దరు నాకు పరాయి వారు కారు. ఒకరు కన్న కూతురు, మరొకరు అల్లుడు. మీ గురించి మా గురించి మీకు చాలా విషయాలు తెలుసు. మీ వ్యక్తిత్వము, మీ వైవాహిక జీవితంలో మీ ప్రయాణం గురించి కూడా మాకు బాగుగానే తెలుసు. అయితే ఒక విషయము, మనం పాతవారము కావచ్చు, కానీ దేవుని వాక్యము ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అందుకే ఒక పాస్టర్గా కొన్ని దేవుని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం చూస్తుంటాము బంగారు షాపుల్లోనూ, పెద్ద పెద్ద వస్త్ర దుకాణాల్లోనూ, మాల్స్లోనూ, బ్యాంకుల్లోనూ, మొదలగు వ్యాపార సంస్థలు అయితేనేమిటి, ఆఫీసులు అయితేనేమిటి, అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది, దిస్ ప్లేస్ ఈజ్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయి, అవి మిమ్ములను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయని అర్థం. సీసీటీవీలు పెట్టడానికి కారణము, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు షాపులోనికి, వచ్చిన వారు ఏమైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా, అనుమానించదగ్గ వ్యక్తులుగా ఉంటున్నారా, ఏదైనా చేయరాని పనులు చేస్తున్నారా, దొంగతనం చేయడం కానీ ఎలాంటి మోసం చేయడం కానీ చేస్తున్నారా అని వచ్చిన షాపుల వారిని పరిశీలించడానికి, అలాగే షాపులో పనిచేస్తున్న వారు పని చేయకుండా కొట్టి కబుర్లు ఆడుకుంటూ ఉంటున్నారా, ఒక మూలన అందరు గుంపుగా ఉంటున్నారా, లేకపోతే ఒక కౌంటర్ దగ్గరనే కస్టమర్లు అందరూ వచ్చి ఆ యొక్క పని కోసం వాళ్ళు నిలబడి ఉన్నారా, అలాగే వేరే కౌంటర్ దగ్గర ఆ యొక్క పనిచేసే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఖాళీగా ఉంటున్నారా, అలాగే ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు పోతున్నారు, ఇలా రకరకాల విషయాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ, సమస్యలు రాకుండా చూసుకుంటూ షాపులను మరింత చక్కగా అభివృద్ధి మార్గంలో నడిపించుకోవడానికి ఈ సీసీటీవీలను వాడుతూ ఉంటారు. వాళ్ళు చక్కగా ఎదగడానికి, వాళ్ళు మరింతగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఈ సీసీటీవీలను ఒక సాధనంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటుంటారు. అయితే మనం కనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సీసీటీవీ కెమెరాలు పెట్టడం గత 15-20 సంవత్సరాలు మొదలయ్యాలే కానీ, లేకపోతే పాపులర్ అయ్యాయేమో కానీ, సీసీటీవీలు అనేటివి ఒకసారి జాగ్రత్తగా మీరు వినండి. అనాది కాలం నుండి మన ఇళ్ళలో ఉంటున్నాయి, అనాది కాలంలో మన ఇంట్లో ఉంటున్నాయి. ఆశ్చర్యపోకండి, ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వినండి. మరి విశేషంగా వివాహ వ్యవస్థ మొదలైనప్పటి నుండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వివాహంతో పాటు, ఆ పెళ్లితో పాటు వారి ఇంట్లోకి సీసీటీవీ కెమెరాలు కూడా ప్రవేశిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే సీసీటీవీలు ఉచితము. పెళ్లికి యాడ్ ఆన్గా ఈ సీసీటీవీలు మనకు దొరుకుతాయి. అర్థమైందా నేను అంటున్న మాట మీకు? ఒకసారి ఆలోచన చేయండి. అమ్మాయి మీద అబ్బాయినిగా, అబ్బాయి మీద అమ్మాయినిగా, భార్య మీద భర్తనిగా, భర్త మీద
భార్యనిగా, ఇలా ఇన్ని మొదలవుతాయి. వివాహ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి వాళ్ళు భార్యాభర్తలుగా అయినప్పటి నుంచి ఒకరి మీద నిఘా మొదలవుతుంది. నిఘా అంటే తప్పుగా అర్థం చేసుకోండి, వారు ఏదో తప్పు చేశారు కాబట్టి వారి పట్టుకోవాలని నిఘా ఉంటుందని నేను చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఒకరి మీద ఒకరికి నమ్మకము పెరగాలంటే, ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరగాలంటే, ఒకరి మీద ఒకరు ఆధారపడాలంటే మనిషిని పరిశీలనగా చూడాలి కదా, లోతుగా విశ్లేషించాలి కదా. అందుకే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించడం మొదలవుతుంది. అందుకే నేను సిసిటివ్ అంటున్నాను. ప్రతి నిఘా పెట్టి పరిశీలించడం మొదలవుతుంది. ఎట్లా బ్రష్ చేసుకుంటున్నారా అన్న విషయాన్ని మొదలుకొని, ఎట్లా కూర్చుంటున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా తింటున్నాడు, ఏ ఆహారం ఇష్టము, ఎందుకు ఇష్టము, అయిష్టాలు ఏమిటి, నిజము చెప్తున్నాడా, అబద్ధము చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, నాకన్నా వేరే వారితో మాట్లాడేటప్పుడు సంతోషంగా మాట్లాడుతున్నాడా, నాకన్నా వేరే వారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడా, ప్రతి విషయము పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. మనసులో చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆఫీస్కి ఎన్ని గంటలకు పెడుతున్నాడు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు, మధ్యలో ఎక్కడైనా పక్కకి ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నాడా, నాకు తెలియకుండా డబ్బులు ఎవరికన్నా ఇస్తున్నాడా, అమ్మ నాన్నలతో చాలా క్లోజ్గా ఉన్నాడా నాకన్నా. ప్రతి కదలికను CCTVలో భార్యాభర్తలు ఇద్దరు రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళ మనసులలో రికార్డ్ అయిపోతుంటుంది. ఈ CCTVకి మిగతా CCTVలకు తేడా ఏమిటంటే, మిగతా CCTVలకు ఈ CCTVలకు తేడా ఏమిటంటే, ఈ భార్యాభర్తల CCTVలకు ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో అదనంగా సిటీ స్కాన్ ఉంటుంది, ఎక్స్రే ఉంటుంది, మైక్రోస్కోపిక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. అది మనిషి యొక్క మనస్సులోనికి దూరిపోయి సత్యాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ CCTV మనస్సులోని ఆలోచనలను చూడడానికి ప్రయత్నిస్తుంది. అది ఆ యొక్క భార్యాభర్తల యొక్క CCTVల యొక్క ప్రత్యేకత. నేను ఇంతకుముందు చెప్పినట్టు బంగారు దుకాణాలలో కానీ, బ్యాంకులలో కానీ మొదలగు సంస్థల్లో CCTVలు పెట్టింది వారి పనితనము మరింత మెరుగుపరుచుకోవడానికి, వారు పొందుకున్న డేటాను బట్టి, ఆ రికార్డైన డేటాను బట్టి మరింతగా వ్యాపారము అభివృద్ధి పొందడానికి, చర్యలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి CCTVలు మంచివే. భార్యభర్తను దగ్గర నుండి పరీక్షించడము, భర్త భార్యను దగ్గర నుండి పరీక్షించడము మంచిదే. ఒకరినొకరు బాగుగా తెలుసుకోవడానికి, ఒకరి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు, అభిప్రాయాలు, నమ్మకాలు, బలములు, బలహీనతలు, నైతికత, ప్రేమ గుణము, మంచితనము, సహనము మొదలగు అనేక విషయముల గురించి తెలుసుకోవడానికి, అర్థము చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దానిని బట్టి ఒకరినొకరు తాము గమనించిన విషయాలను ఒకరితో ఒకరు పంచుకొని అబ్జర్వ్ చేస్తారు. కొంతకాలం నెమ్మదిగా వాళ్ళు ఒకరితో ఒకరు పంచుకుంటారు. దీని సహాయంతో మరింత మెరుగ్గా తమ జీవితాన్ని మార్చుకొని ఒక చక్కని భార్యగా, ఒక చక్కని భర్తగా ఆ యొక్క రికార్డింగ్స్ ఉపయోగపడతాయి. అలా వాళ్ళు సేకరించిన ఆ యొక్క డేటా, ఆ మనస్సులో వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి, పరిశీలించిన ఆ యొక్క డేటాను ఒకరితో ఒకరు పంచుకొని వాళ్ళు మరింత మెరుగైన భార్యగా, భర్తగా మారడానికి ఉపయోగపడుతుంది. కొన్ని విషయాల్లో రాజీ పడడానికి, కొన్ని విషయాలను వదిలివేయడానికి, కొన్ని విషయాలలో మార్చుకోవడం కూడా జరుగుతుంది భార్యాభర్తలు. ఇలా తమ కుటుంబ జీవితాన్ని నీతినపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ యొక్క CCTVలు చక్కని కుటుంబంగా మారడానికి ఉపయోగపడుతుంది, సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడున్న మీరు భార్యాభర్తలు ఇద్దరు, సత్యప్రకాష్, భావన భాస్కర్, మీరు ఒప్పుకుపోయినా ఇది సత్యం. 15 సంవత్సరాల క్రితం మీ వైవాహిక జీవితం మొదలైనప్పుడు మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. 15 సంవత్సరాల మీ వైవాహిక జీవితం మొదలైనప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఖచ్చితంగా ఈ CCTVలు మీ పరిశీలనాత్మకంగా మీరు చూసిన విషయాలన్నీ కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, మీ ఆలోచనలో
మీ యొక్క ఆచారాలు, మీ యొక్క పద్ధతులు, మీ ప్రవర్తనను మాట్లాడే ఆ యొక్క తీరును మెరుగుపరుచుకోవడానికి, అనేక విషయంలో రాజీ పడడానికి, ఒకరినొకరు మరింత ఇష్టపడడానికి, ఒకరొకరు దగ్గరయ్యేలాగా ఒకరికొకరికి ప్రేమించుకోవడానికి బహుగా తోడ్పడి ఉంటుంది. నేను వేరే, నువ్వు వేరే అన్న భావం పోయి మేము, మా కుటుంబము, మా పిల్లలు, మా భవిష్యత్తు అన్న ఏకీకృతమైన ఆలోచనలు ఒకరినొకరు ఆదరించుకోవడము, బలపరుచుకోవడం, ఉత్సాహపరచుకోవడము ఉపయోగపడి ఉంటుంది. మీరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఒకసారి మీరు వెనుక చూచినట్లయితే, వెనక్కి తిరిగి చూచినట్లయితే 15 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు కనుక చూచినట్లయితే ఇది మీరు తప్పకుండా ఒప్పుకుంటారు. మనం అతి తరచుగా వినే మాట స్పౌస్ ఇస్ ద బెస్ట్ క్రిటిక్ అని. మనిషిని మరింత బలపరిచే, నూతనపరిచే, సద్విమర్శలు చేసేది ఒక భార్య, ఒక భర్తనే. వాళ్ళు మంచి విమర్శలు మనతో చేస్తారు. ఎందుకంటే ఒకరి వ్యక్తిత్వం యొక్క ప్రభావము ఇంకొక వ్యక్తి మీద ఉంటుంది. రోజులు గడిచే కొలది లోకము భార్యను, భర్తను వేరుగా చూడదు, కుటుంబంగా చూస్తుంది. అందుకే సీసీటీవీలు మంచివి, అందుకే సీసీటీవీలు మంచివి. ఇంకొక మాట కూడా అంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఎనిమీస్. బెస్ట్ ఎనిమీస్ ఎందుకు అంటున్నానంటే, వారు గొడవ పడే విధం చూచినప్పుడు, వారు గొడవ పడినప్పుడు, వారు చేసుకునే రచ్చ అంతా ఇంత ఉండదు. వారు ఒకరినొకరితో కొట్లాడినప్పుడు, గొడవ పడినప్పుడు, మాటలతో వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు చేసుకునే రచ్చ అంతా ఇంత ఉండదు. అంతగా ఒకరినొకరు కడిగేసుకుంటారు. ఇంతకు మునుపు చెప్పాను కదా, సీసీటీవీలని. మనం మామూలు టీవీలు అయితే డేటా ఒక వారం 10 రోజులు మాత్రమే దాంట్లో ఉంటుంది, తర్వాత మెమరీ ఎరేజ్ అయిపోతుంది. అయితే ఈ సీసీటీవీల డేటా, ఈ భార్యాభర్తల్లో ఉన్నటువంటి ఆ సీసీటీవీల డేటా 60-70 సంవత్సరాలైన ఫేడ్ కాకుండా అలాగే నిక్షిప్తమై ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరి ఆ ప్రాసెసింగ్ మనము చూసినామంటే ఆశ్చర్యపోతాం. ప్రాసెసింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. మనం చూస్తుంటాము, పాత డేటా ఒక ల్యాప్టాప్లో నుంచి కానీ, ఒక కంప్యూటర్లో నుంచి కానీ మనం తీయాలంటే కర్సర్ గిర్రున తిరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ 60-70 సంవత్సరాల క్రితం డేటా అన్న క్షణాల్లో 70 mm స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చాలా స్పష్టంగా. అందుకే వారు చేసుకునే రచ్చ మామూలుగా ఉండదు. అయితే నాకు అనిపిస్తుంది ఒక విషయం, ఇక్కడ దేవుడు ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసింది మనిషిని సరిదిద్దడానికి, సంపూర్ణంగా చేయడానికి అని నాకు అనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు దగ్గర పరిశీలించుకొని లోపాలను వ్యక్తి చూపుతూ, బలహీనతను చూపిస్తూ ఒకరినొకరు నూతన పరుచుకోవడానికి ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడా అని నాకు అనిపిస్తుంది. కొత్త వ్యక్తులుగా మార్చడానికి ఏర్పాటు చేశాడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు, ప్రాణ స్నేహితులు కూడా చూపించని ప్రభావము భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు చూపించగలరు. తల్లిదండ్రులు, ప్రాణ స్నేహితులు, ఎవరి దగ్గర వ్యక్తులు కూడా, ఈవెన్ దేవుని వాక్యము కూడా చూపించలేని ప్రభావము భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు చూపించగలరు. పట్టుబట్టి మెత్తగానో, గట్టిగానో, ప్రేమగానో ఒకరినొకరు నూతన పరచుకోవడానికి ప్రయాసపడతారు. అందుకే మనం వింటుంటాం ఒక సామెత, మ్యారేజ్ ఈజ్ ఏ నెసెసరీ ఈవిల్. మ్యారేజ్ ఈజ్ ఏ నెసెసరీ ఈవిల్. కొంచెం కష్టంగా ఉన్న ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. సంపూర్ణమైన వ్యక్తులుగా వారు మారతారు. శ్రీ సత్యప్రకాష్, శ్రీమతి భావన భాస్కర్ గత 15 సంవత్సరాలలో ఒకరి విమర్శలను ఒకరు సరైన రీతిలో తీసుకొని, సద్విమర్శలు చేసుకొని, ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటూ విజయవంతంగా
విజయవంతంగా 15 సంవత్సరములు దాటి 16వ సంవత్సరంలో ప్రవేశించారు. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. దీన్ని మరింత బలంగా కొనసాగాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే ఎవరి వివాహ జీవితమైన విజయవంతం కావాలంటే వివాహ బంధంలో ఉండవలసిన అత్యంత ప్రముఖమైన పదార్థము నిస్వార్థమైన ప్రేమతో కూడిన త్యాగము. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ. మీరు ప్రభువును మీ కుటుంబానికి యజమానిగా కలిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ మీరు కలిగి ఉన్నారు. దానిని బట్టి మీరు ఒకరినొకరు దగ్గరగా పరిశీలించుకొని ఒకరినొకరు పంచుకొని అర్థం చేసుకోవడంలో, అంగీకరించడంలో, సర్దిద్దుకోవడంలో మీ జీవితంలో చిన్న చిన్న ఒడదుడుకులు వచ్చిన ఆ ప్రభు ప్రేమ మీరు కలిగి ఎందున రాజీపడడానికి అది సహాయం చేస్తుంది. ఒక్కసారి 1 కొరింథీయులు 1వ అధ్యాయము 13లోనే 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపపడదు, అహంకారమును మనసులో ఉంచుకునదు, అన్నిటినీ కాచును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమలోనే అత్యంత విశిష్టమైన గుణము ఓపిక. సహిస్తుంది, కన్ని పెట్టుకుంటుంది. ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, అది తప్పు, మార్చుకో. నాతో గట్టిగా మాట్లాడుతున్నావు, ఆ మాట తీరు మార్చుకో, కొంచెం నీ నోరు తగ్గించు. ఇలాంటి మాటలు అతి తరచుగా భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ ఉంటే ఇలాంటి వాటికి చోటు ఉండదు. ప్రేమ ఉంటే కనుక ఇలాంటి వాటికి చోటు ఉండదు. నీ స్వరంలో ప్రేమ ఉంటుంది, నీ మాట తీరులో ప్రేమ ఉంటుంది, నీ ప్రతి అడుగులో ప్రేమ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటివి ఉన్నా కూడా అది సమయం ఇచ్చి సరి చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఆ ప్రేమ అనే ఆ యొక్క పదార్థము అది ఈ కుటుంబంలో పుష్కలంగా ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల వైవాహిక జీవితం పూర్తి 16వ సంవత్సరంలో ప్రవేశించడం ఒక ఎత్తైతే దానిని ఇంత చక్కగా ఘనంగా ఉత్సాహంతో సంతోషంతో జరుపుకోవాలని కొన్ని నెలల ముందే ప్రణాళిక వేసి జరిపించుకోవడము బహుగా అభినందించ విషయము. వీళ్ళు యొక్క వివాహం గురించి ఈ జూలై నెలలోనే వీళ్ళు ప్రారంభించినట్లుగా వాళ్ళు మాకు తెలియచేయడం చెప్పినది. అందుకే ఈ మాట నేను మీకు చెప్తున్నాను. పౌలు భక్తులు చెప్పినట్లు వివాహము ఘనమైనది, ఇది దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు మధ్యవర్తిగా ఉండి జరిగించినది. ప్రభు కూడా అనేక సార్లు పెండ్లి అనే మాటను ఉత్సాహానికి, సంతోషానికి, వేడుకకు, ప్రేమకు సూచనగా వాడినట్లుగా మనము చూస్తాము. పెండ్లి విందు, పెండ్లి కుమారుడు అనే మాటలు అనేకము మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. కాబట్టి ఈ గొప్ప దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించడము, ఘనంగా వేడుకగా జరుపుకోవడము చాలా మంచి విషయము. దీనిని బట్టి మీ దంపతులని తండ్రి నేను మరొకసారి అభినందిస్తున్నాను. వివాహాన్ని మీరు ఘనపరుస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. దీన్ని బట్టి నేను మరొకసారి అభినందిస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంతవరకు CCTV గురించి నేను చెబుతూ వచ్చాను. అదే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ కుటుంబంలో మీకు తెలియకుండా సీక్రెట్ కెమెరా నడుస్తూనే ఉంటుంది. అవి ప్రభువు యొక్క కళ్ళు. అవి నిరంతరం మిమ్మల్ని చూస్తూనే ఉంటాయి. ఎవరినైనా మీరు ఏ మనసు పడవచ్చు, మీరు ఎవరైనా ఏ మార్చవచ్చు, కానీ ప్రభువును మీరు ఏ మార్చలేరు, ప్రభువును మభ్య పెట్టలేరు. ఒక్కసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13లో మనం ఒక వచనం చదువుదాము. ఆయన దృష్టికి కనపడని స్పష్టము లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ సర్వలెన్స్ ఎలా ఉంటుందంటే ప్రాణాత్మల కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఛేదించుచున్నది. అంటే మనసులో వచ్చిపోయే ఆలోచనలు కూడా ఆయనకు మరుగై ఉండవు.
అందుకే ప్రతి క్షణము జాగ్రత్త కలిగి ప్రవర్తించండి. దేవుడు చూస్తున్నాడు మనలను. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రవర్తించండి. మనము చూస్తుంటాము, భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోకుండా, హేళన చేసుకుంటూ, అవమానపరుచుకుంటూ కుటుంబంను కొన్నిసార్లు బజారుకి ఎడుతుంటారు. కోపము, అసహనము, అహంకారంతో నింపబడి నేను గొప్ప అనుకుంటూ ప్రేమ లేనితనముతో నింపబడి ఈ పనులన్నీ చేస్తుంటారు. ఇది దేవుని చిత్తం కాదు. దయచేసి గమనించండి. భార్యాభర్తలు ఎవరైనా కానీ ఇద్దరు కూడా, ఒకరు బలం పడవచ్చు, ఒకరు బలహీనలు కావచ్చు, ఒకరు రోగంతో ఉండొచ్చు, ఒకరు ఆరోగ్యంతో ఉండొచ్చు, డబ్బులు సంపాదించేవారుగా ఉండొచ్చు, డబ్బులు సంపాదించలేని వారుగా ఉండొచ్చు, కొందరికి ఎక్కువ జీతం రావచ్చు, కొంత ఏ విషయమైనా కానీ మీ మధ్య ఉండవలసింది ప్రేమ అని మనవి చేస్తున్నాను. మీరు లెక్క చెప్పవలసింది దేవునికి. నువ్వు లెక్క చెప్పవలసింది భార్యకు కాదు, నువ్వు లెక్క చెప్పవలసింది భర్తకు కాదు, నువ్వు లెక్క చెప్పవలసింది ఆ ప్రభువు గారి సత్యాన్ని మీ మనసులో ప్రతిష్ఠించుకోవాలి నేను మనవి చేసిన. ఎందుకంటే ఆయన చూచుచున్నాడు, ఆయన మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. మీరైతే ఎలాగైతే మీ భార్యను, ఎలాగైతే మీ భర్తను పరిశీలిస్తున్నారో అలాగే దేవుడు కూడా పరిశీలిస్తున్నాడు. ప్రభు కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఆయన యొక్క కోపానికి మీరు గురవుతారని మాత్రం నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సత్యాన్ని మరవవద్దు. ఎందుకంటే మనము చెప్పవలసింది భార్యకు కాదు, భర్తకు కాదు, మనము లెక్క చెప్పవలసింది ప్రభువైన యేసుక్రీస్తు కొన్న సత్యాన్ని మరవవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవునికి మరింతగా భయపడవచ్చు. మేము జవాబు చెప్పవలసింది ఆ ప్రభు కన్న విషయాన్ని మనసులో స్థిరపరచుకొని రాబో కాలంలో మీ దాంపత్య జీవితాన్ని మరింతగా బలపరుచుకోవాలని ప్రభు పేట మనం ఇచ్చేస్తున్న ఎటువంటి అరమరక లేకుండా ఏక శరీరము, ఏక ఆత్మగల భార్యాభర్తలుగా జీవించడానికి ప్రయాసపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏక శరీరమే కాదు, ఏక ఆత్మ కూడా మీరు కలిగి ఉండాలి. మీ మనస్సులో ఏకమైపోవాలని మనవి చేస్తున్నాను. ఇది ఏర్పాటు అయినది, ఇది దేవుని ఏర్పాటు అయినది, దేవుని చిత్తమై ఉన్నది. మీరు ఆ మనసు గలవారైతే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. చక్కని సాక్ష్యం ఇచ్చే కుటుంబంగా, తనకు మహిమకరంగా మిమ్మల్ని నిలవబెట్టుకుంటాడు. ఆత్మీయ దీవులను కుమ్మరిస్తాడు, తన పనివారిగా నియమించుకుంటాడు. అన్ని రకములైన శ్రేష్టమైన దీవులను కుమ్మరిస్తాడు. ప్రభుని అడుగుదాం, కృప చూపమని తలల వంచండి, ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా, మహాదేవా, యేసయ్య, ఆయనను అనుగ్రహించినటువంటి నా తండ్రి నాయన, ఈ యొక్క ప్రభువా నా తండ్రి విశేష తిరుమలను అనుగ్రహించినటువంటి వాక్యాన్ని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా నాయన. కృప చూపుము తండ్రి, ఈ వాక్యము నా దేవా నాయన భార్యాభర్తలు ఇద్దరిలో ఫలించాలి తండ్రి. అంత మాత్రమే కాకుండా వినుచున్న ప్రతి ఒక్కరు కూడా నూతన పరచబడాలి తండ్రి నాయన. అవును ప్రభు, నువ్వు ఏర్పాటు చేసిన దాంపత్య జీవితము నా తండ్రి నీకు మహిమకరంగా సాగాలి తండ్రి. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినావు నువ్వు నా తండ్రి నాయన, అది నా తండ్రి నీకు మహిమకరంగా కొనసాగాలి తండ్రి నాయన. నాయన వివాహము పరిశుద్ధమైనది, వివాహము ఘనమైనది నీవు నాయన వాక్యంలో సెలవిచ్చిండగా నా తండ్రి నాయన ఆ దాంపత్య జీవితం ఘనంగా జరుపుకోవాలి నాయన. ప్రతి బిడ్డ ఘనంగా జరుపుకోవాలి నా తండ్రి నాయన. ఆ వివాహ వ్యవస్థను ఘనంగా కొనసాగించాలి ప్రభువా నా తండ్రి. కృప చూపించు తండ్రి నా తండ్రి. వాక్యాన్ని ఫలింప చేయమని నా తండ్రి. భార్యాభర్తలు ఇద్దరు ప్రభువా, ఇదిగో సత్యప్రకాష్ భావన భాస్కర్ నాయన నూతన పరచబడాలి తండ్రి నాయన. ఇదిగో 16వ సంవత్సరం వాళ్ళ ముందు కొనసాగుతుండగా నా దేవా నా తండ్రి నాయన మరింతగా నీ కృపలు భద్రపరుచుకుని నడిపించమని, చేపట్టుకుని నడిపించమని. ఇలాంటి పుట్టినరోజులు అనేకము నీకు మహిమకరంగా నా తండ్రి బిడ్డలు జరుపుకున్నట్లు నా దేవా నాయన తండ్రి నాయన. నా శ్రేష్టమైన దీవెనలు నా తండ్రి నాయన నీకు మహిమకరంగా జరుపుకున్నట్లు నా తండ్రి నాయన శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించువని నా దేవుడు నా ప్రభు నా జర్రేడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు దంపతులు ఇద్దరు దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ కొన్ని మాటలు పంచుకుంటారు. ఇది తీస్తే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి కృపను బట్టి దేవుడు ఈరోజు 15 years దేవుడు కాచి కాపాడి కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో దేవుడు నడిపించాడు అద్భుతంగా. ఫస్ట్ పెళ్ళైన స్టార్టింగ్లో
చూసినప్పుడు ఇప్పటికీ దేవుడు నడిపింపు కానీ దేవుడు కృపను బట్టి దేవుడు అన్ని నడిపించి ఎంతో సాయం చేశాడు. ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే దేవుడు అన్ని సమకూర్చి అని జరిగించాడు. ఫస్ట్ బజారగట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న స్టేజ్లో మేము వస్తామని అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నా అండర్స్టాండింగ్ కూడా అంత లేకుండే. కొంచెం అంటే ఇద్దరం కొత్త మనుషులం కాబట్టి ఎవరు అర్థం చేసుకోవడం కానీ అది కానీ చాలా టైం పట్టింది. అసలు ఇప్పుడు ఇంతగా దేవుడు నడిపించాడంటే నిజంగా దేవుడు కృప. అసలు మొత్తం ప్రతి ఒక్కరు దేవుడు ఆలోచన నడిపించడం దేవుని చిత్తం క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా ఉండేటోళ్ళము అంటే ఇప్పుడు ఎట్లా కొంచెం కంపాటబిలిటీ వైజ్ కానీ అది కానీ దేవుడు అంత సహాయం చేశాడు. ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా నడిపించుకోవాలి, ఎట్లా మనిషిని అర్థం చేసుకోవాలను నేను కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి, తనని ఎట్లా అర్థం చేసుకోవడం కానీ ప్రతి ఒక్క విషయంలో జాబ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో చాలా హెల్ప్ఫుల్గా చాలా మా పాప పుట్టినాక మాత్రం చాలా చేంజ్ వచ్చింది మనిషిలో. అంటే ఇంటి గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలని డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్ అప్పటి వరకు అంత లేకుండే. సో దేవుడు నడిపించాడు అద్భుతంగా. నేను అనుకున్నాను ఏంటి ఇట్లనే ఉంటుంది, ఇట్లనే నడుస్తుందా, ఇక్కడే ఉంటామా బజార్ఘాట్లోనే అంటే అప్పుడు అంత లోకంలో ఉన్న ఒకటి కారణం కొనుక్కోగలమా, అసలు ఇళ్ళను కొనుక్కోగలమా అలా అనిపించింది. కానీ దేవుడు బ్లెస్ చేశాడు. దేవుడు కృప, దేవుడు నడిపించాడు అద్భుతంగా. నా ఆఫీస్ విషయంలో కానీ, సత్యప్రకాష్ ఆఫీస్లో కానీ, జాబ్ విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి కానీ అలాంటి పరిస్థితి దేవుడు మాకు రానిలేదు. దేవుడు దాన్ని బట్టి వేలా వేస్తూ నా జాబ్ విషయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. సిడిఓ నుంచి చాలా ఆఫీసెస్ మారినాను కానీ ఎందుకు వచ్చానో ఆఫీస్ అని అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ చేసిన ఫీల్డ్ ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఫీల్డ్లో పనికొస్తుంది. నిజంగా దేవుడు నడిపి చాలా అద్భుతంగా ఉంది. దేవుడు వేలాదిలో స్తోత్రం దీన్ని బట్టి నేను చెల్లించాలనుకుంటున్నాను. ఇంకా దేవుడు నడిపింపు లేకుండా ఏం చేయలేము. మనం అనుకుంటాం ఓన్ చేసేస్తాం అనుకుంటాం కానీ దేవుడు ఆ జ్ఞానాన్ని అలా నడిపించాల. అండ్ పాప విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడు. పాప రావడం కూడా మొత్తం అంటే ఫ్యామిలీ తరఫున మా ఇది అప్రోచ్ చేంజ్ అయిపోయింది. పాప ఉంది, ప్లాన్ చేసుకోవాలా, మనం ఎట్లా దేవుడు నడవాలి, దేవుడు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు, దేవుడు అన్ని సమకూర్చి జరిపిస్తాడు అని ఒకటి మాత్రం నేర్చుకున్నాను నేను ఈ 15 years జర్నీలో. ఏదైనా సరే దేవుడి మీద డిపెండ్ అయితే దేవుడు అన్ని నడిపిస్తాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి ప్రత్యేకంగా స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు. సో కుటుంబంగా మమ్మల్ని ఒక 15 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాచి కాపాడి అదేవిధంగా ఒక బహుమానంగా మార్కెట్ కూడా మా జీవితంలో అనుగ్రహించిన దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము భావన చెప్పిన విధంగా సో స్టార్టింగ్లో కొంచెం అంటే అంత అండర్స్టాండింగ్ లేకపోవడము, తర్వాత దేవునిలో నడుస్తూ మాకు ఒక దారి చూపించడం అనేది మాకు జరిగింది. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ సో కుటుంబంగా సో పెద్దవాళ్ళు అంకులు ఆంటీలు వాళ్ళు చూస్తూ మిగతా నా పేరెంట్స్ కూడా చూస్తూ ఒక కుటుంబంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో దేవుడు మమ్మల్ని నడిపించాడు. సో ఆ యొక్క వాక్యంలో కూడా మేము కూడా కొంచెం భావన ఎక్కువగా ఆత్మీయంగా ముందుకు వెళ్ళడం, తర్వాత వాక్యం తెలుసుకోవడం, వాక్యం యొక్క జ్ఞానము, తర్వాత ఆత్మీయంగా ముందుకెళ్ళడం లాంటి విషయాలన్నీ కూడా కొంచెం బాగా కుటుంబంగా నేర్చుకోవడం జరిగింది. సో ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు కుటుంబంగా మా జీవితాల్లో చాలా అద్భుతాలు చేస్తున్నారు. సో భావన యొక్క ప్రెగ్నెన్సీ విషయంలో, తర్వాత ఆ యొక్క జాబ్ విషయంలో, సో కుటుంబంలో ప్రతి ఒక్కటి దేవుడు తన యొక్క కృప ద్వారా మమ్మల్ని రక్షించి కాపాడి ముందుకు నడిపించారు. సో అంతేకాకుండా ప్రతి ఒక్క యానివర్సరీ కూడా చాలా బాగా చేసుకున్నాం. సో తర్వాత ఈ 15వ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాం. సో అంటే దేవుని మహేకరంగా కుటుంబంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అంతా ప్లాన్ చేసుకున్నాము. సో అందరినీ కూడా ఆత్మీయుల్ని దగ్గర ఉండే వాళ్ళే కొంచెం పిలిచి సో దేవుని మహేకరంగా ఉండాలనే ఉద్దేశంతో చేశాము. అంటే అద్భుత కార్యాల విషయంలో అయితే చాలా ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటి కూడా
ప్రతి ఒక్క అంశం కూడా దేవుని ద్వారానే జరిగింది. సో ఇది కూడా దేవుని కృప లేకుండా మేమైతే ముందుకు వెళ్ళలేకపోయాము. సో ఇంటి విషయంలో కానీ, తర్వాత కారు కొనడం విషయంలో కానీ, భావన యొక్క జాబ్ విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్పగానో మమ్మల్ని ముందుకు నడిపించాడు. ఒక మార్గాన్ని మాకు సరళం చేసి ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో అదే అంతేకాకుండా మీ యొక్క ప్రేయర్స్ వల్ల కూడా అనుకోవడానికి, సో మా యొక్క ప్రేయర్స్ వల్ల కూడా మేము ఆత్మీయంగా కూడా కొంచెం బలపడ్డాము. సో మీ యొక్క సలహాలు సూచనల వల్ల కూడా కుటుంబంగా కొంచెం ముందుకెళ్ళడం చాలా బాగా అద్భుతంగా దేవుడు మమ్మల్ని నడిపించాడని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఆ మహాదేవుడు తన ఒక కృపను బట్టి ఎంతకాలం మిమ్మల్ని కాపాడి 15 సంవత్సరాలు మీతో ఉండి చక్కగా నడిపించినందుకు ఆ దేవదేవునికి స్తోత్రములు కూడా చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి మీరు పెళ్లినాడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనము ముందుకెళ్దాం. దయచేసి 15 సంవత్సరాల క్రితం మీరు ఇదే రోజు చేసిన ప్రమాణము జ్ఞాపకం ఉందా? ఇది మొదలుకొని చావు మడల ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధి ఎందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉందని చేసిన ప్రమాణము జ్ఞాపకం ఉందా? జ్ఞాపకము జ్ఞాపకం. పెళ్లి దినం నాడు మీరు చేసిన వాగ్దానములు ఇక ముందు మరింత బలముగా పాటిస్తామని ఈ పెళ్లి రోజు నాడు తిరిగి ప్రమాణము చేయుచున్నారా? అవును, ప్రమాణం చేయుచున్నాను. గత 15 సంవత్సరముల పెళ్లి నాడు దేవుని సన్నిధిలో మీరు చేసిన నిబంధనను మరింత నిబద్ధతతో పాటిస్తామని, లోబడి జీవిస్తామని తిరిగి ప్రమాణం చేయుచున్నారా? అవును, ప్రమాణం చేయుచున్నాను. గత 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో మీరు ప్రభువైన యేసు క్రీస్తును కలిగి ఉన్నారా? ఇక ముందు కూడా ప్రభువైన యేసు క్రీస్తును మా జీవితాల్లో ప్రతిష్ఠించుకొని ఆత్మీయంగా బలపడుతూ ఆదర్శవంతమైన ప్రభువును పోలే కుటుంబంగా అనుకుంటున్నారా? స్తోత్రము. ఇద్దరు కలిసి చెప్పాలి. గత 15 సంవత్సరాల వైవాహిక జీవిత అనుభవాన్ని ఉంచుకొని రాబో సంవత్సరంలో సరి చేసుకుంటూ కలిసి ప్రార్థించే వారిగా ఒకరితో ఒకరు మరింత ఎక్కువ సమయం ఒకరితో ఒకరు మాట్లాడేందును వినుటయందును గడుపుతూ మరింతగా నూతన పరుచుకుంటూ వాక్యములో బోధించినట్టు నిస్వార్థమైన ప్రేమతో నింపబడి త్యాగపూరితమైన మనసుతో ఓపిక నిర్లక్షణ కలిగి మా వైవాహిక జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఆయన కృపకు అప్పగించుకొని జీవిస్తామని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేసి ఉన్నారు. మహాదేవ, మన భర్తలు ఇద్దరు తండ్రి 15వ సంవత్సరం ఆయన పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టినారు. ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో వారు చేసినటువంటి ప్రమాణాలను నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా కృపగల తండ్రి నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి, నిండు కలిగిన నా తండ్రి నాయన. ఇదిగో ప్రభువా తమ జీవితాలను ప్రభువా నీకు సమర్పించుకొని తండ్రి నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి నాయన, నీకు లోబడి ప్రభువా నీ చిత్తము నెరవేరుస్తూ ప్రభువా నా తండ్రి నాయన ముందుకు సాగాలని అనుకుంటుండగా తండ్రి నాయన వాళ్ళు ప్రమాణము చేసి కృప చూపమని నా తండ్రి నాయన. భార్య భర్తలు ఇద్దరిని ప్రభా చెయ్యి పట్టుకొని నా కృపగల తండ్రి నాయన. అయ్యా ప్రభా నడిపించుమని తండ్రి నాయన, నీకు మహిమకరంగా నీ సాక్షులుగా నా తండ్రి ఈ లోకంలో వర్ధిల్లున్నట్లు నా తండ్రి శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించుమని నా దేవుడు నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. సందర్భంగా దంపతులు ఇద్దరు తమ యొక్క ప్రమాణాలను పురస్కరించుకొని ఆ ప్రమాణాలను కొనసాగిస్తూ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ముందు సత్యప్రకాశ్ శ్రీమతి పవన భాష
లోపలికి పెట్టి ఫ్రూట్స్ కట్టుకున్నాం. తగిలింది తీసుకురా తీరా అని పట్టుకోండి తీసుకొని రోజులు కొట్టండి 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 क्लैप अभी क्लैप आनिया अभी क्लैप ఇద్దరు దగ్గర సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపగల తండ్రి నాయన ఇదిగో ప్రభువా ఈ దంపతులు ఇద్దరు తండ్రి నాయన అమ్మ యొక్క 15వ సంవత్సరం పూర్తి చేసుకుని 16వ సంవత్సరం ప్రవేశించుకుంటే కదా తండ్రి నాయన ఇదిగో ప్రభు తమ తాము చేసిన ప్రమాణాలకు తండ్రి నాయన సూచనలుగా తండ్రి నాయన రింగులు మార్చుకుని తండ్రి నాయన పూలదండలు మార్చుకుని ఉంటుండగా తండ్రి నాయన కృప చూపించుకుని నా కృపగల తండ్రి నాయన నిండు నడిపింపులు ఉంచుకోమని ప్రభు నా తండ్రి నాయన చేసిన ప్రమాణాలను ప్రభు మరింత బలంగా తండ్రి నాయన నెరవేర్చినట్టు ప్రభు నీ నిబంధనకు లోబడి ప్రభు నా తండ్రి నాయన ఇదిగో దేవుని చేత జతపరిచిన దంపతులము మేము అని చెప్పేసి నీకు మహిమకరంగా తండ్రి నాయన తమ దాంపత్య జీవితాన్ని మరింత నా తండ్రి ఘనంగా తండ్రి నీ మహిమ కొరకు నా తండ్రి నాయన నీకు సాక్షులుగా జీవించినట్టు నా తండ్రి నాయన దంపతులిద్దరిని చెయ్యి పట్టుకుని నాయన నడిపించుమని నాయన ఇలాంటి నా కృపగల తండ్రి నాయన ప్రభా పెళ్లి రోజులు ప్రభు అనేకము నీకు మహిమకరంగా జరుపుకున్నట్లు శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించుమని నా దేవుడు నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్. Congratulations. Happy wedding anniversary. Greetings from the NVDs. ఒకసారి మీరు సైడ్ వచ్చేయండి. నేను పెట్టాను మీరు ఇక ఏ వేలికి పెడతారు ఇంకొక వేలికి పెట్టుకోండి పెట్టు సెంటర్ దానికి పెట్టు చిన్నతల్లి ఇస్తుంది ముందు గ్రీటింగ్ కార్డ్ అది Greeting from your daughter. Happy anniversary, mommy. Happy anniversary, mommy, daddy. Happy anniversary, Pedda Papa Nana. Oh, thank you, Nana. చూడండి ఒకసారి. Thank you, Mom. Congratulations. Congratulations. A small gift. All the best. All the best. God bless you. God bless you. నలుగురు ఒకసారి. అందరు ఫ్యామ్ ఇది ఒకసారి. మీరు కూడా ఇచ్చేయండి. అందరూ అందరూ మధ్యలో ఉండండి. మీరు మధ్యలోకి రండి. కానీ లేరా ఏం కాదు గోల్డ్ వెని మాలేదు పట్టుకెళ్ళి
అవి నాన్న చూడు చింత చూడు నాన్న ఇప్పుడు అందరూ వస్తున్నారు. టాస్క్ చెల్లిస్తున్నాను, దేవుని స్థుతిస్తున్నాను. మాకు కూడా వాళ్ళు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ఆత్మీయంగా బలపరచడం కానీ ఏదైనా సత్యప్రకాశం చూసినప్పుడు నిజంగా దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడే కాదు, వీళ్ళ ఏర్పాటులో ఈ 15 years కాదు, రాబోయే దినాల్లో వీళ్ళు దేవుని పని కొరకు దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి దేవుడు చాలా చక్కగా స్పష్టంగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని బట్టి దేవుడిని నేను చెల్లిస్తున్నాను, దేవుని స్థుతిస్తున్నాను. నాకు చాలా సంతోషము ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. దేవుడు ఎన్నో మేళ్ళు మీ జీవితంలో చేశాడు, కానీ నేను కొన్ని చెప్పాలి అంటే నేను చెప్పాలని అనుకోలేదు, కానీ దేవుడు కొన్ని విషయాలు అనుకుంటున్నాను. లైఫ్ 15 years అంటే స్మాల్ జర్నీ కాదు, చాలా పెద్ద లాంగ్ జర్నీ. బికాస్ షార్ట్లీ we will be completing 10 years. మాకన్నా ఒక 5 years ఇంకా ఎక్కువ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకే, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు. టుగెదర్ జాబ్ విషయంలో కానీ, ఇంకా వేరే అదర్ హెల్త్ విషయంలో కానీ, పాప విషయంలో కానీ అన్నీ టుగెదర్ నిలబడి ఫేస్ చేసినారు. దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ లైఫ్లో మీరు ముందుకు నడిచినారు కాబట్టే ఇంత దూరం మీరు రాగలిగారు. ఇంకా ఇంకా చాలా దూరం దేవుడు నడిపిస్తాడు, బలంగా నిలబెడతాను నిలబెడతారని ఆశిస్తూ వన్స్ అగైన్ congratulations. I congratulate you for completing 15 years. Congratulations. చిన్న సత్యప్రకాష్ జీవితంలో నన్ను కొంచెం ప్లీజ్ అయిపోయింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు జతపరిచినాడు. మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫస్ట్ సత్యప్రకాశం చూసినప్పుడే నేను చాలా నచ్చినాడు. నా బిడ్డకు తగ్గినవాడు అనిపించింది. ఫస్ట్ అప్పుడు సిక్ అయింది, నేను అనారోగ్యంతో ఉన్నప్పటికి కూడా దేవుడు నడిపించినాడు. చాలా చాలా ప్లజెంట్ ఫీలింగ్ అనిపించింది నాకు. చాలా మందిని చూసినాం కానీ ఈరోజు చికాకు చూస్తానే దేవుడి మహాకృపను బట్టి అది దేవుడు నెరవేర్చినాడు. ఈరోజు సంతోషంగా ఆనందంగా వీళ్ళు మందిరాన్ని నడపగల శక్తి సామర్థ్యాలు, దేవుని మందిరంలో నిలబడగల నిజంగా అర్హత కూడా మాకు కూడా లేదు చెప్పాలంటే. దేవుడు ఇస్తేనే అది దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు మాట్లాడినాడు. కాబట్టి దేవుడి కృపలో మీరు బలపరచబడి మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు గొప్ప భవిష్యత్తు మీ ముందు ఉంచాడు, గొప్పగా బ్లెస్ చేయబోతున్నాడు. కాబట్టి దేవుని కృపలో మీ ఇద్దరు దీవించి ఆశీర్వదించబడాలని, ఇలాంటి యానివర్సరీలు బోలెడు జరుపుకోవాలని పాస్టర్గా, అమ్మగా, అత్తగా మిమ్మల్ని దేవిస్తూ ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసయ్యా వందనం, 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 యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు.
ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు పాడివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన మమ్ము ఎంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం